అక్రమాలకు పాల్పడుతున్నాడు సార్. నాగరాజ్ యాదవ్ అని ఆయన చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళను మీ ఉద్యోగం చూపిస్తారని బెదిరించడము, రేషన్ డీలర్లను బెదిరించడము, మరి భూములు అక్రమంగా ఆక్రమించుకోవడము, ఒకరి భూమిని ఒకరికి రాయించడము, ఇలాంటివి అనేక అక్రమాలు చేస్తున్నాడు సార్ ఆయన. అక్కడ ఊరు ఎంఆర్ఓ ఆఫీసులో రమణారెడ్డి అని ఒక ఈఆర్ఓ ఉన్నాడు సార్ గతంలో. ఆ ఈఆర్ఓ గారు ఈయనకి నాగరాజ్ యాదవ్ గారికి క్లాస్మేట్ అంట. ఇద్దరు కలిసి అనేక రకాలుగా భూములు వాని భూమి ఈయనకి ఈ భూమి వానికి రాయటము, అక్రమాలు చేసి అనేక అక్రమాలు చేశాను సార్ ఇద్దరు కలిసి. ఆ అక్రమాలలో నేను ఒక బాధితుడు సార్. నేను 2000లో 25 సెంట్ల భూమి కొనుక్కున్నాను. ఆయనకు నాకు అమ్మిన ఆయనకు 1979లో రిజిస్ట్రేషన్ ఉంది నాకు అమ్మిన దానికి. అప్పటి నుండి నేనే కొనుక్కున్నప్పుడు నేనే చేసుకుంటున్నాను ఆ భూమిని. అంటే కవులు తీసుకుంటాను. మొన్న 20 ఏళ్ళలో ఆ రమణారెడ్డి అనే అతను ఈ నాగరాజు అనే అతను ఇద్దరు కలిసి ఎలాంటి ఎంక్వైరీ ఎలాంటి విచారణ జరపకుండా నాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా నా భూమిని వాళ్ళ అత్త కొడుకు ఆన్లైన్లో ఎక్కించినాడు. ఆ రమణారెడ్డి అనే ఆయన ఎక్కించేటప్పుడు కనీసం నాకు ఒక నోటీస్ అన్న ఇవ్వాలి కదా. నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక ఎంక్వైరీ చేయలేదు, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా విచారణ లేకుండా ఆ గురవయ్య అనే అతని పేరుతో ఆన్లైన్ ఎక్కించారు సార్ ఆ భూమిని. ఆన్లైన్ ఎక్కిస్తానే దౌర్జన్యంగా ఇది నా భూమి అని ఆక్యుపై చేసుకున్నాడు ఆ గురవయ్య అయినా ఈ నాగరాజ్ యాదవ్ అయినా ఇద్దరు కలిసి. నేను పొద్దుటూరులో ఉన్నాను, నాకు అక్కడ ఎక్కువ పలుకుబడి లేదు, నాకు బలం లేదు అక్కడ. వాళ్ళు ఆ ఊరోళ్ళే వాళ్ళు ఇద్దరు. కాబట్టి వాళ్ళకు ఈయన ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని అనేక దౌర్జన్యాలు చేస్తూ ఈ విధంగా అక్రమాలు చేస్తారు సార్ వాళ్ళు. ఆయన నాగరాజ ముఖ్యంగా నాగరాజ ఆయన అధికారులు కూడా బెదిరించడము, ఎమ్మెల్యే మా చుట్టము, ఆయన నాకు మామ కావాలా అని ఆయన చెప్పింది ఎందుకుంటే వాళ్ళలో బెదిరియడం, ఎంఆర్ఓను కానీ ఈఆర్ఓను కానీ ఎవరైనా కానీ. నేను ఈ సంవత్సరము మార్చిలో స్పందనలో పెట్టాను సార్. నేను గ్రీవెన్స్ సెల్లులో పెట్టాను, అర్జీ పెట్టాను. వాళ్ళు కూడా పంపించారు అక్కడికి ఎంఆర్ఓస్. ఇది ఉండగానే ఇది ఎంక్వైరీ జరుగుతుంటేనే నేను అన్ని ప్రతి డాక్యుమెంట్ నేను సబ్మిట్ చేశాను ఎంఆర్ఓ గారికి. వాళ్ళు ఒక సింగిల్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయలేదు. ఆ ఎంఆర్ఓ గారు నన్నైతే అనేక క్వశ్చన్ అడుగుతాడు కానీ అతను ఒక్క క్వశ్చన్ కూడా అడగడు. వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతాడు, నేను ఏం చెప్పినా నమ్మడు, వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతాడు. ఈ విధంగా నన్ను అనేక విధాలు హింసలు పెడతారు సార్ వాళ్ళు. ఆ నాగరాజ్ యాదవ్ ఆయన ఆ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఆయన ఎమ్మెల్యే నాకు చుట్టమని నానా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటాను నన్ను. బహుశా ఈ నాగరాజు గారు చేసే అరాచకాలు అక్రమాలు ఎమ్మెల్యే గారి దృష్టికి పోయి ఉండవని అనుకుంటున్నాను నేను. ఈ విధంగానే కానీ ఆయన ఎమ్మెల్యే గారి దృష్టికి పోతాయని ఆశపడుతున్నాను. అందుకే ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టాను. ఆ విధంగానే ఆయన దృష్టికి పోతాయని ఉద్దేశంతో ఇప్పుడు ఈ విధంగా మేము మాట్లాడాల్సి వచ్చింది. నేను ఆయన ఎమ్మెల్యే గారు నా మీద దయ ఉంచి నాగరాజు చేసే అక్రమాలను విచారించి నాకు న్యాయం చేయాలని ఆయన వినియోగించుకుంటాను ఎమ్మెల్యే గారికి. మీ ద్వారా నేను నా విన్నపం తెలియజేసుకుంటాడా సార్? రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ సార్. అది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేను 2000లో చేసుకున్నాను సార్. నాకు అమ్మినతను 1979లో రిజిస్ట్రేషన్ ఉంది. అప్పట్లో మీరు ఎంత కొన్నారు? నేను 7000 కొనుక్కుని 27 సెంట్లు 7000 కొనుక్కున్నాను. ఇప్పుడు ఎంత పోతుంది? ఇప్పుడు ఒక 3 లక్షలు పోతుంది. 25 సెంట్లు 3 లక్షలు పోతుంది. ఏముంటుంది మా మిస్సెస్ చేయించాను. డైట్ మీరు ఎమ్మెల్యేలతో గారితో చెప్పలేకపోయారా? డైట్ మీరు ఎమ్మెల్యే గారితో చెప్పలేకపోయారా? అంటే ఆయన ఇంత క్లోజ్నెస్ మాకు లేదు. ఆయన అంటే పొత్తులు చేసామని ఎమ్మెల్యే గారు చూపుతున్నాడు. మేము ఎప్పుడు ఏ ఎమ్మెల్యే గారికి అంటే పోలేదు. గ్రీన్ వెల్స్ పెడతారు కదా, గ్రీన్ వెల్స్ పెట్టి ఇప్పుడు పోవచ్చు కదా. గ్రీన్ వెల్స్ అని పెడతారు కదా. ఈ మధ్యలో పెట్టుకున్నాడు, అప్పుడు అంతకుముందు పెట్టలేదు ఆయన. అందుకే నేను కలెక్టర్ గారు ఇచ్చాను గ్రీవెన్స్ లెవెల్లో. కలెక్టర్ గారు ఆయన ఎంఆర్ఓ గారికి పంపించాను. ఎంఆర్ఓ గారు ఎలాంటి ఎంక్వైరీ జరిగింది, నేను ఏం చెప్పినా ఆయన వినడు. ఆయన నాగరాజు గారు చెప్పేది ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన వింటాడు. ఎందుకంటే
ఆయన ఎమ్మెల్యే అనుచరుడనే ఉద్దేశంతో